అనసూయ, దత్తాత్రేయుడు. ఈ పేర్లు వినగానే కథ మొత్తం గుర్తుకొచ్చేసింది కదా. కానీ ఒక ప్రశ్న అడుగుతాను. ఆమె కోరుకున్న వరం ఏమిటో మీకు గుర్తుందా? ఈ ఆట మొదలుపెట్టింది ఎవరో తెలుసా? ఒక అల్లరి సాధువు. ఈ కథలో నవ్వు తెప్పించే పాత్ర. గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ గురి చరిత్రలో ఉన్న అసలు కథ పూర్తి వివరాలతో చెప్తాను. చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో ఆమె అడిగిన వరం మీ గుండెను కదిలిస్తుంది. మొదటి గురువు ఎలా పుట్టాడో చూసేద్దాం. అత్రి మహర్షి గొప్ప ఋషి. ఆయన భార్య అనసూయ. అనసూయ అంటే అర్థం తెలుసా? అసూయ లేనిది అని. ఇతరులు బాగున్నప్పుడు లోపల ఏమాత్రం కుళ్ళుకోకుండా సంతోషపడేది. ఆమె తన మనసును ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంచుకుంది. అందుకే ఆమెకి ఒక అసాధారణమైన శక్తి వచ్చింది. ఆ శక్తి ఏమిటో తెలుసా? ఆమె మనసులో నిజంగా అనుకున్నది నిజమవుతుంది. ఆ శక్తి ఎంత పెద్దదో కొన్ని నిమిషాల్లో మీరే చూస్తారు. ఇప్పుడు ఒకసారి స్వర్గానికి వెళ్దాం. అక్కడ ఒక అల్లరి మొదలైంది. నారదుడు వచ్చాడు. ఆయనకి ఒక అలవాటు ఉంది. ఎక్కడైనా సరే ఏదో ఒక మాట వేసి వెళ్ళిపోవడం. అమ్మా, తల్లులు, నేను 3 లోకాలు తిరిగాను, కానీ ఒక్క స్త్రీలో ఉన్న పాతివ్రత్యం మీ ముగ్గురులో కూడా కనపడలేదు. ఆమె పేరు అనసూయ. అంతే. ఆ ఒక్క మాట ముగ్గురు మనసులో ఒక చిన్న నిప్పు రాజేసింది. నిజమా? ఒక మామూలు మనిషి మనకంటే గొప్పదా? అయితే పరీక్ష పెడదాం అన్నది. అప్పుడు సరస్వతి, మన భర్తల్నే పంపిద్దాం, వాళ్ళే వెళ్ళి నిజం తేల్చుకుంటారు. అప్పుడు లక్ష్మీదేవి, సరే, కానీ గుర్తుంచుకోండి, ఈ పరీక్ష ఎవరిని పరీక్షిస్తుందో చివరికి తేలుతుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు ముగ్గురు సాధువుల వేషం వేసుకున్నారు. అత్రి ఆశ్రమానికి బయలుదేరారు. సరిగ్గా ఆ సమయానికి అత్రి మహర్షి నది స్నానానికి వెళ్లారు. అనసూయ ఒంటరిగా ఉంది. ముగ్గురు సాధువులు ద్వారం దగ్గర నిలబడ్డారు. ఇది యాదృచ్ఛికం అనుకుంటున్నారా? కాదు, ఇది కూడా పరీక్షలో భాగమే. అనసూయ, స్వాగతం స్వాములు, లోపలికి రండి, భోజనం సిద్ధం చేస్తాను అన్నది. ఆమె అతిథి దేవోభవ అని మనస్ఫూర్తిగా నమ్మింది. వచ్చిన వాళ్ళని తన కొడుకుల్లా ఆహ్వానించింది. ఇప్పుడు ఆ ముగ్గురు సాధువులు ఏమడిగారో తెలుసా? ఎవరూ ఊహించని ఒక కోరిక. ఒక సాధువు, తల్లి ఆగు, మాకు ఒక నియమం ఉంది. ఇప్పుడు అనసూయ, ఏమిటి స్వాముల వారి నియమం అని అడిగింది. అప్పుడు సాధువులు, మేం ముగ్గురం చాలా కాలంగా ఉపవాసం ఉన్నాం. ఒక షరతు మీద మాత్రమే భోజనం చేస్తాం. నువ్వు నగ్నంగా మాకు వడ్డించాలి, అప్పుడే మేము తింటాం, లేకపోతే వెళ్ళిపోతాం అని అన్నారు. అనసూయ ఒక్క క్షణం ఆగింది. సాధారణ స్త్రీ అయితే ఏం చేస్తుంది? కోపగించుకుంటుంది, అవమానంగా భావిస్తుంది, వాళ్ళని వెనక్కి పంపేస్తుంది. కానీ అనసూయ వేరేగా ఆలోచించింది. వీళ్ళు సాధారణ మనుషులు కాదు, నన్ను పరీక్షించడానికి వచ్చారు. నా మనసు నిజంగా స్వచ్ఛంగా ఉంటే వీళ్ళు నాకు నా కొడుకులతో సమానం. అమ్మ కొడుకులకు ఏదైనా ఇవ్వచ్చు కదా అని అనసూయ లోపలికి వెళ్ళింది. నీళ్లు తీసుకుంది. మనసులో ఒక సంకల్పం చేసుకుంది. నా పాతివ్రత్యం నిజమైనదైతే ఈ నీళ్లు వాళ్ళ మీద చల్లగానే వీళ్ళు పసిపిల్లలుగా మారాలి. బయటకు వచ్చింది. ఆ నీళ్లు ఆ సాధువుల మీద చల్లింది. అంతే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు ముగ్గురు పసిపిల్లలైపోయారు. ఒక చిన్న ఆశ్రమంలో నేల మీద పడుకొని ఏడుస్తున్నారు. అనసూయ ముగ్గురిని ఒళ్ళోకి తీసుకుంది, పాలిచ్చింది, జోలపాడింది, నిద్రపుచ్చింది. ఒక్కసారి ఆలోచించండి, 3 లోకాలకి దేవుళ్ళు ఒక మామూలు తల్లి ఒళ్ళో పసిపిల్లలుగా నిద్రపోయారు. ఇదే నిజమైన పాతివ్రత్య శక్తి. కానీ కథ ఇంకా అయిపోలేదు. స్వర్గంలో ఇప్పుడేం జరుగుతుందో చూద్దాం. సరస్వతి, లక్ష్మి, పార్వతి ముగ్గురు ఎదురు చూస్తున్నారు. భర్తలు ఇంకా రాలేదు. కంగారు మొదలైంది. సరిగ్గా అప్పుడే ఆ అల్లరి నారదుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. నారాయణ నారాయణ అని నవ్వుకుంటూ, ఎవరి కోసమో వెతుకుతున్నారా? చెప్పనా? మీ ముగ్గురు భర్తలు అనసూయదేవి వల్లో పసిపిల్లలుగా హాయిగా నిద్రపోతున్నారు. ముగ్గురి మొహాలు ఒక్కసారి చూడండి. తామే మొదలుపెట్టిన ఆట తమ మీదే తిరగబడింది. అనసూయ ఎంత గొప్పదో ఇప్పుడు అర్థమైంది. ముగ్గురు హడావిడిగా ఆశ్రమానికి బయలుదేరారు. సరస్వతి, లక్ష్మి, పార్వతి అనసూయ ముందు నిలబడ్డారు. తలలు వంచుకున్నారు. ఒక్కసారి ఆలోచించండి, స్వర్గపు దేవతలు భూమి మీద ఒక సాధారణ స్త్రీ ముందు వినయంగా నిలబడ్డారు. ఎందుకు? నిజమైన శక్తి ఏమిటో వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది కాబట్టి. అప్పుడు సరస్వతీదేవి, తల్లి, నేను తప్పు చేశాను, క్షమించు తల్లి, దయచేసి మా భర్తల్ని తిరిగి ఇవ్వు అని వేడుకున్నారు. అనసూయ నవ్వుతూ, తల్లులు, మీరు క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళు నా ఇంటికి వచ్చారు, నా కొడుకులు అయ్యారు. ఒక్క విషయం చెప్తాను,
నేను ఏమీ తప్పు చేయలేదు. ఆ ముగ్గురు నాకు పసిపిల్లలుగానే కనిపించారు. తల్లి తన కొడుకులకి అన్నీ ఇవ్వచ్చు కదా, నేను అదే చేశాను. ఇప్పుడు మీకు అర్థమైందా? నిజమైన మనసుకి అసభ్యత అంటదు, స్వచ్ఛమైన దృష్టికి తప్పు కనిపించదు. అనసూయ వాళ్ళని పిల్లలుగా చూసింది, అందుకే పిల్లలయ్యారు. ఇదే పాతివ్రత శక్తి. అత్రి మహర్షి తిరిగి వస్తుండగా ఆశ్రమంలో అసాధారణ వెలుతురు కనిపించింది. లోపలికి వెళ్ళగానే అక్కడ ముగ్గురు పిల్లలు, ముగ్గురు దేవతలు, మధ్యలో అనసూయ. ఆయనకు క్షణంలో అన్నీ అర్థమయ్యాయి. అనసూయ, నీ మనసు స్వచ్ఛంగా ఉంటే దేవుళ్ళు కూడా మనకు పిల్లలవుతారని ఈరోజు నిరూపించావు. ఇప్పుడు అసలు క్షణం రాబోతుంది. ముగ్గురు దేవుళ్ళు తమ నిజ రూపాల్లోకి వచ్చారు. అనసూయకి నమస్కారం చేశారు. తల్లి, ఏం వరం కావాలో అడుగు అన్నారు. ఇది సాక్షాత్ త్రిమూర్తులు ఇచ్చే వరం, ఏం అడిగినా ఇచ్చేయాల్సిందే. అనసూయ ఒక్క క్షణం ఆలోచించింది. ఏం అడిగిందో తెలుసా? మీరు ముగ్గురు నా కొడుకులుగా ఉండిపోండి. ముగ్గురు దేవుళ్ళు నవ్వారు, ఒప్పుకున్నారు. ముగ్గురు ఒకటయ్యారు. ఆ తేజస్సు అనసూయ గర్భంలో ప్రవేశించింది. 9 మాసాలు గడిచాయి. ఒక శుభముహూర్తంలో ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ 3 తలలతో పుట్టాడు, 6 చేతులతో పుట్టాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఒక రూపంలో. ఆ బిడ్డే దత్తాత్రేయుడు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, చాలా మందికి తెలియని వివరం. దత్తాత్రేయుడు వెంట ఎప్పుడూ 4 కుక్కలు, ఒక ఆవు ఉంటాయి. ఇవి కేవలం జంతువులు కాదు. ఆ 4 కుక్కలు 4 వేదాలు. ఆ ఆవు భూమాత, అంటే జ్ఞానం, భూమి రెండూ ఆయన వెంటే నడుస్తాయి. ఆయన నుండే శ్రీపాద శ్రీవల్లభులు వచ్చారు. ఆయన నుండే నృసింహ సరస్వతి స్వామి వచ్చారు. ఆయన నుండే గురు పరంపర మొదలైంది. అందుకే గురు పూర్ణిమ అంటే ఒక తల్లి ఒళ్ళో ఒక బిడ్డ జన్మించిన పండుగ. ఈ కథలో మీకు తెలియని విషయం ఏదైనా ఉంటే కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇప్పుడే షేర్ చేయండి. వచ్చే వారం మరో మంచి వీడియోతో కలుద్దాం. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ థాట్స్ని తప్పకుండా కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.